అందరికీ నమస్తే అండి. ఈరోజు రెసిపీ కరివేపాకు చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేస్తారు. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టంగా తింటారు. ఇలా ఒకసారి ట్రై చేయండి. చికెన్ని వేసి కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసి కొద్దిసేపు ఉడకనివ్వాలి. పక్కన ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్లు నూనె వేసి కడిగి పెట్టుకున్న కరివేపాకు 1 కప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలి. అదే ప్యాన్లో 3 లేక 4 స్పూన్లు నూనె వేసి కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా పచ్చిమిరపకాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, 2 స్పూన్లు అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసి కొద్దిసేపు ఫ్రై చేయాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించుకున్న చికెన్ని వేసి కొద్దిసేపు ఫ్రై అవనివ్వాలి. పక్కన వేపి పెట్టుకున్న కరివేపాకుని దంచుకోవాలి. కొద్దిగా ఎండు కొబ్బరి వేసి 2 స్పూన్లు కారం వేసి దంచుకోవాలి. చికెన్ ఫ్రై అయిందో లేదో చూద్దాం. బాగా ఫ్రై అయింది. చిటికెడు పసుపు, స్పూనున్నర సాల్ట్ వేసి కొద్దిసేపు ఫ్రై చేయాలి. కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా కరివేపాకు వేసి కొద్దిసేపు ఫ్రై చేయాలి. ముందుగా దంచి పెట్టుకున్న కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా దంచి పెట్టుకున్న కారాన్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని కొద్దిగా ఫ్రై అవనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవటమే. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.